దుర్మార్గపు చర్యలు చేయటం కోసం, తనకి తిరుగులేని చిరంజీవత్వం కోసం అతను చెయ్యని దుర్మార్గాలు లేదు, అతని చేయని తపస్సు లేదు. బ్రహ్మాండమైన తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా కదిలించి తీసుకొని వచ్చి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు చావులేని వరాన్ని పొందితే, అలా ఉండదు నాయన, స్త్రీ చేతిలో, అది కూడా తల్లి చేతిలో మరణిస్తావు అని చెప్పి బ్రహ్మదేవుడు వరమించి వెళ్ళిపోతే, తల్లి అందులోనూ స్త్రీ యుద్ధం ఎప్పుడు చేయాలి, నన్నెప్పుడు సంహరించాలి అని అనుకున్నాడు. దేవతలతో సహితంగా అందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోయినటువంటి సందర్భంలో ఆ తల్లికి కూడా కోపం తెప్పించే ప్రయత్నం చేశాడు. తల్లి ఎప్పుడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత దొంగ అయినా సరే, ఇంటికి వస్తే భోజనం చేశావా నాయన, కడుపు నిండిందా లేదా అనేటువంటి స్వభావంతో చూస్తుందే తప్ప, తల్లి ఎప్పుడూ కూడా బిడ్డల్ని, తన కన్నబిడ్డల్ని, లేకపోతే తన అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి భోజనం పెడుతుందే తప్ప ఎప్పుడూ సంహార ప్రక్రియని ఆచరించదు. అటువంటి తల్లికి కూడా క్షోభ పెట్టి అతను ఆ మహిషాసురుడైనటువంటి రాక్షసుడు అందరి రాక్షసుల యొక్క స్వభావాన్ని, తత్వాన్ని పొంది అందరి రాక్షసుల్ని తన దగ్గరే పెట్టుకుని ఆ రాక్షస బుద్ధితో అందరినీ జయించచ్చు అనుకున్నాడు. ఏ స్త్రీని చూసినా కామబుద్ధితో చూసేవాడు. అందుకనే ఆ స్త్రీ మహిషాసురమర్దినిగా, అమ్మ భద్రకాళిగా అవతారమెత్తి ఆ రోజున ఆ దుర్మార్గుణ్ణి సంహరించడం చేత విజయం పొందింది. విజయదశమి అయింది. ఆ రోజున 9 రోజుల నుంచి కూడా మనం అవతారాలు చూస్తూ ఉంటాం. ఆ అవతారాలన్నిటికీ కూడా చరమాంకం పడుతూ రాజరాజేశ్వరిగా, రాజ్యాలన్నిటికీ కూడా ఆవిడే అధినాయకురాలుగా ఆ విజయదశమి రోజున, దసరా రోజున మనం చెప్పుకునేటువంటి ఆ విజయదశమి పురస్కరించుకుని అమ్మవారిని, రాముణ్ణి, ఆ పంచపాండవుల యొక్క విజయాన్ని తలుచుకుంటూ మనం ఆ రోజు పూజలు చేస్తాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.